షర్మిల పాదయాత్రలో జగనన్న మాట పాట వినపడుతోంది. ఎవరి నోట విన్నా జగనే. వైఎస్ జగన్ బయటకు రావాలి, తమ కష్టాలు తీర్చాలి అంటూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన ఉందన్నారు షర్మిల. ముఖ్యమంత్రి కావాలి, మా కష్టాలను జగనన్న వస్తేనే చూసారు. ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. 2014 సంవత్సరంలో వైఎస్ జగన్ జైలు నుంచి బయటకొచ్చినప్పుడే తమ కష్టాలు తీరుతాయంటున్నారు మహిళలు. వైఎస్ జగన్ సీఎం అయ్యి రాజన్న రాజ్యం తీసుకురావాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి కావాలి, మా సమస్యలు చాలా కష్టంగా ఉన్నాయి. కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి. మాకు ప్రజలకు మాత్రం ఇక్కడ నీటి సమస్య చాలా కష్టంగా ఉంది. పంటలు మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి. నీళ్ళు అనేది ఎక్కడికి ప్రతి గ్యాస్ కూడా అట్లే ఉంది. చాలా కష్టంగా ప్రజలు మాత్రము మా రాయలసీమలో చాలా దీనావనంలో ఉంది. ఈ ప్రజలు ఎట్లా బయటికి వస్తారో ఏమో కానీ చాలా బాధగా ఉంది. అసలు మీరే దయచేసి మాకు జగనన్నను గెలిపించడానికి కాదు. మహిళల మాటలను శ్రద్ధగా విన్నారు షర్మిల. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటూ ముందుకు సాగారు. రాజన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గ్యాస్ ధర పెరగనీయలే, కరెంటు ధర పెరగనీయలే, ఆర్టీసీ ధర పెరగనీయలే. ఏదొచ్చినా ఏ పన్ను పెంచలేదు. ఏది పెంచకుండానే ప్రాజెక్టులు చేస్తామన్నారు. సంక్షేమ పథకాలకు ఎన్నెన్నో కోట్లు ఇచ్చినాడు. చేయాలని మనసు ఉండింది. కానీ ఇప్పుడు ఉండేది రాక్షస పాలన. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పాలనకు ఏమీ చేరాలేదు. వీళ్ళిద్దరినీ నమ్మొద్దండి. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. జగనన్న రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన లింగాల బ్రాంచ్ కెనాల్ ఆయన అయిపోయి చేసినంటే ఆయన 80% పనులు చేపించారట. మిగతా 20% చేపించే లోపల ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అది పూర్తయిందంటే ఈ రోజు మనకి కష్టాలు వచ్చేవి కావు అంటున్నారు. గత 3 సంవత్సరాలుగా 20% పని కూడా ఈ ప్రభుత్వం చేయించలేకపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 80% పనులు చేపించేశారట. ఈ 20% చేయించడానికి వారికి 3 సంవత్సరాలు సరిపోవడం లేదు. అంటే ఈ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? రాజశేఖర రెడ్డి గారు కళ గండికోట, చిత్రావతి, లింగా ఇవన్నీ అయిపోయి ప్రతి ఎకరాకు నీళ్లు రావాలని ఆయన ఆశ, ఆయన కళ. ఆయన రైతన్నకు ఎంత చేసినా ఇంకా ఏమి చేయగలను అని ఆలోచించారు. పెద్ద మనసు ఉంది రాజన్నకు. కానీ ఈ ప్రభుత్వం ఉండి లేనట్టుగా ఉంది. జగనన్న అంటాడు, నిద్రపోయే వాళ్ళనైతే లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని ఎలా లేపుతాము అని. ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు చేస్తున్నాయి అవే ఇప్పుడు నిద్రపోతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారిని నిద్రలో నుంచి సరిగ్గా లేపలేదట. ఆయన సరైన సమయంలో మన రాష్ట్రానికి కావాల్సిన పవరు అంటే విద్యుత్తు కొనుక్కోవడం మర్చిపోయారట, నిద్రలో ఉన్నారట. మనం కొనుక్కోవాల్సిన పవర్ మనం కొనుక్కోలేదు గనక మన రాష్ట్రానికి సంబంధించి మిగతా రాష్ట్రాల వారు కొనుక్కుపోయారు. ఇప్పుడు మనం కొనుక్కుందామన్నా అది లేదు. కేవలం ఆయన నిర్లక్ష్యం వల్ల, కేవలం ఆయన ముందు చూపు లేకపోవడం వల్ల ఈ రోజు మన ప్రజలు పవర్ కోసం, విద్యుత్ కోసం ఇన్ని